చామగడ్డల పులుసు ఈరోజు ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులోకి పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి. నేను 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. అందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత కొంచెంగా కరివేపాకు, అలాగే 2 టమోటాలు సన్నగా తరిగి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. టమోటా బాగా మగ్గనివ్వాలి. టమోటా బాగా మగ్గిన తర్వాత అందులోకి చామగడ్డలు బాగా కడిగి ఉడకపెట్టి అలాగే తోలు మొత్తం తీసేసి కట్ చేసి ముక్కలుగా పక్కన పెట్టుకున్నాను. అవి అందులోకి వేసుకోవాలి. చూశారు కదా, టమోటా ముక్కలు ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆ చామగడ్డ ముక్కలు వేసుకోవాలి. టమోటాతో పాటు బాగా కలుపుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ చింతపండు గుజ్జంతా బాగా తీసేసి ఓన్లీ వాటర్ని ఆ పులుసులోకి వేసుకుందాం. చామగడ్డలు మామూలుగా బాగా మట్టిగా ఉంటాయండి. కాబట్టి బాగా కడిగిన తర్వాత ఉడకబెట్టాలి. తగినన్ని వాటర్ పోసి ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. కారం పొడి 1 స్పూన్ వేస్తున్నాను. నేను 1/4 కిలో చామగడ్డలు వేసుకున్నాను. రుచికి తగ్గట్లుగా రాళ్ళుప్పు వేశాను. చిటికెడు పసుపు బాగా కలుపుకొని అందులోకి వేయించిన పల్లీలు మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి పౌడరు. ఆ పౌడర్ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, అలాగే కొంచెంగా నూగు పొడి, తెల్ల నూగులు బాగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. అది కూడా వేస్తున్నాను. దూరగా వేయించాలి తెల్ల నువ్వులు. ఇంకా బాగా ఉడకనియాలండి. కొంచెం టైం పడుతుంది ఉడకటానికి. ఒకసారి ఉప్పు కారం అన్ని రుచి అంతా కరెక్ట్గా ఉందా లేదా సరి చూసుకొని వాటర్ పట్టేటట్లయితే మళ్ళీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే చామగడ్డల పులుసు రెడీ అయిపోయింది. చామగడ్డలు అసలు తినము అన్న వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా తింటారు. ఇందులోకి ఎర్రగడ్డ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఎర్రగడ్డ వేయట్లేదు. ఓన్లీ టమోటా మాత్రమే వేశాను. మీకు ఎర్రగడ్డ నచ్చితే అది కూడా వేసుకోండి. చూసారుగా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.